నమస్తే, నేను మారుతీరామ్. 95 టీవీ స్పీడ్ న్యూస్కు స్వాగతం. విజయనగరం జిల్లాలో పిల్లల అపహరణ కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 1 గంట సమయంలో 2 చిన్నారులను ఓ మహిళ కిడ్నాప్ చేసింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో రంగంలోకి దిగారు. కారు నెంబర్ ఆధారంగా రాజాం సమీపంలోని కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితురాలని పట్టుకున్నారు. పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించినట్లు బొబ్బిలి డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. చిన్నారులను ఎందుకు అపహరించిందనే దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలకలం రేగింది. గ్రీవెన్స్ సెల్లో పత్తి మిల్లు యజమాని రఘురాం పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పత్తి మిల్లు నడపడానికి లంచం అడగడం ఏమిటంటూ మండిపడ్డాడు. గతంలో ఈ విషయమై గ్రీవెన్స్ సెల్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో మరోసారి గ్రీవెన్స్ సెల్కు వచ్చాడు. తిరిగి అవే పరిస్థితులు కనిపించడంతో తీవ్ర వేదనకు గురై ఆత్మహత్యకు యత్నించాడు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోబోగా అక్కడి వారు అడ్డుకున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించారని, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే ప్రతిపక్షాల విమర్శలను కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. నెల్లూరు జిల్లాలోని పెన్నా సంగం బ్యారేజ్ పనులను మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని బ్యారేజీలకు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని, ఆయన మరణం తర్వాత పనులు ఆగిపోయాయని తెలిపారు. 30% పనులు చేసిన టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ పెన్నా డెల్టా ఆధునికీకరణకు ఈ బ్యారేజీలు ఎంతో కీలకమన్నారు. జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులను సమీక్షించి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని వెల్లడించారు. తిరుపతి జిల్లా కుప్పం షాహీ గార్మెంట్స్ కంపెనీలో పనిచేసే మహిళా కార్మికులు ధర్నా చేశారు. 3 ఏళ్లుగా ఫ్యాక్టరీ యాజమాన్యం తమకు జీతాలు పెంచలేదని ఆరోపించారు. ఈ విషయమై అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. తమకు జీతాలు పెంచేదాకా విధులకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న ఏఎంసీ చైర్మన్ విద్యాసాగర్, జెడ్పీటీసీ శరవణ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ భరత్ ప్రస్తుతం విజయవాడలో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే యాజమాన్యంతో చర్చించి తగిన న్యాయం చేస్తామని మహిళా కార్మికులకు హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన మహిళా కార్మికులు ధర్నాను విరమించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 4 విద్యార్థుల గల్లంతు కలకలం సృష్టిస్తోంది. ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వీరు అదృశ్యమయ్యారు. అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. పారిపోయిన విద్యార్థులు విశాఖకు చెందినవారిగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కోనసీమ జిల్లా కె గంగవరం మండలం పేకేరు శివారు నల్లచెరువు పుంతకు చెందిన రాయుడు శ్రీనివాస్, కరప మండలం నడకుదురు గ్రామానికి చెందిన చీకట్ల వీరలక్ష్మిని 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్య వీరలక్ష్మి నడకుదురులోని పుట్టింటికి వెళ్లగా ప్రియురాలు లక్ష్మిని నల్లచెరువు పుంతలోని తన ఇంటికి తెచ్చాడు. కొడుకు భాగవతాన్ని గమనించిన శ్రీనివాస్ తల్లి సుబ్బాయమ్మ ఇంటికి తాళం వేసి కోడలికి సమాచారం ఇచ్చింది. పోలీసులతో అక్కడికి చేరుకున్న వీరలక్ష్మి పోలీసులు గ్రామ పెద్దల సమక్షంలో తాళం తెరిచింది. ప్రియురాలతో కొలుకుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వివాహేతర సంబంధంపై భర్తను నిలదీసిన వీరలక్ష్మి కోపం పట్టలేక ఆయనతో పాటు ప్రియురాలపై దాడి చేసింది. బీజేపీ ప్రభుత్వం ఏపీని 8 ఏళ్లుగా మోసగిస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. పరిపాలనా సౌలభ్యం పేరిట పాలన అందిస్తోన్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల పాటు చేసిందేమీ లేదన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఊసే లేకుండా చేసిందన్నారు. పొత్తులపై ఇష్టారీతిన పుకార్లు షికారు చేస్తున్నాయన్నారు. ప్రజలు కూడా రాజకీయ పార్టీల తీరును గమనిస్తున్నారని చెప్పారు. 3 పార్టీలను ప్రజలు క్షమించరన్నారు. కాంగ్రెస్ వైపే ప్రజలు చూస్తున్నారని, 2 తెలుగు రాష్ట్రాల్లో మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, అందుకు నిదర్శనమే రాహుల్ గాంధీ సభ అని వివరించారు. ఛత్రపతి శివాజీ అందరికీ ఆదర్శప్రాయుడని ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. జయంతి సందర్భంగా ముధోల్ మండలంలోని కుమ్సర్ గ్రామంలో శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శౌర్యానికి శివాజీ ప్రతీక అని చెప్పారు. సర్పంచ్ ప్రవీణ్, దామోదర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, సోలంకి భీమరావు గ్రామస్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. బట్టతల ఉన్నంత మాత్రాన బాధపడాల్సిన అవసరం ఏమీ లేదని న్యూ లుక్ సంస్థ తెలిపింది. ఈ రంగంలో అనేక సంవత్సరాలుగా నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు సంస్థ చైర్మన్ ఆజాద్ తెలిపారు. నాన్ సర్జికల్ విధానం ద్వారా బట్టతలతో బాధపడే వారికి జుట్టు ఉండేలా చేస్తామన్నారు. హైదరాబాద్లోని సోమాజిగూడలో తమ కార్యాలయం ఉందని తెలిపారు. అవసరమైన వారు తమను సంప్రదించాలని కోరారు.
బాపట్ల జిల్లా చీరాలలో వాహన దొంగను స్థానికులు పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా గమనించిన వారు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించారు. నిందితుడిని గోపిగా గుర్తించారు. పశ్చిమ గోదావరి నర్సాపురంలో ఆకస్మికంగా వర్షం కురిసింది. ఎండల ధాటికి విలవిలలాడుతున్న జనానికి ఉపశమనం లభించింది. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు విపరీతమైన కరెంటు కోతల వల్ల ప్రజలు ఎండవేడి తట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ వర్షానికి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తాగుబోతు డ్రైవర్ హల్చల్ చేశాడు. కొండాపూర్ మండలం మల్కాపూర్ గొల్లపల్లి రోడ్డులో ఓ ఆటో రోడ్డుకు అడ్డంగా వెడుతోంది. దీన్ని గమనించిన ప్రయాణికులు ఆటోను అనుసరించారు. డ్రైవర్ ఇష్టం వచ్చినట్లు నడుపుతూ అందరినీ కాసేపు గందరగోళానికి గురిచేశాడు. గుంతపల్లి సమీపంలో చెట్టును ఢీకొన్న ఆటో బోల్తా పడింది. డ్రైవర్ ఆటో నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. మద్యం మత్తులో ఉండడం వల్లనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని కావాలని కోరుతూ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పూజలు చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి ఆధ్వర్యంలో శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి సన్నిధిలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజ చేశారు. గుడి ఎదురుగా టెంకాయలు పగలగొట్టి స్టాలిన్ జిందాబాద్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్టాలిన్ తన ఏడాది పాలనలోనే అద్భుతాలు చేశారన్నారు. చెన్నై, హోసూర్, తిరుత్తణి తదితర ప్రాంతాలలోనూ పూజలు చేశామన్నారు. కామారెడ్డి జిల్లా మాసాన్పల్లి గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తోంది. ఊళ్ళోకి రావడంతో కుక్కలు అరిచాయి. దీంతో అది కాస్త అడవిలోకి పరుగులు తీసింది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులకు స్థానికులు తెలియజేశారు. ఎలుగుబంటి రాక నేపథ్యంలో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. విశాఖ ఏజెన్సీ జీకే వీధి మండలం జెర్రిల గ్రామంలో పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ తుషార్ ఆదేశాల మేరకు నిర్వహించారు. కార్యక్రమంలో సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ షేక్ షమీర్, అన్నవరం ఎస్ఐ ప్రశాంత్ కుమార్ స్థానికులు పాల్గొన్నారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై యువమోర్చా అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే పరీక్షల విషయంలో అధికారుల తీరును తప్పుపట్టారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం తగదన్నారు. పేపర్ లీకేజ్ నేపథ్యంలో పరీక్షలను ఎందుకు రద్దు చేయలేదంటూ నిలదీశారు. అసనీ తుఫాను ఉత్తరాంధ్ర దిశగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది తన దిశ మార్చుకుని ఒడిశా తీరం వైపు ప్రయాణం చేస్తోందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద తెలిపారు. ఈ తుఫాను ఎక్కడా తీరం దాటే అవకాశం లేదన్నారు. సముద్రంలోనే బలహీన పడుతుందన్నారు. తీరం వెంబడి ప్రస్తుతం గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల మేర గాలులు వీస్తున్నాయని చెప్పారు. నాచారం ఠాణా పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొని చిన్నారి మరణించింది. రాఘవేంద్ర నగర్లోని ఓ ఇంటిలో వాచ్ ఉమెన్గా తల్లి పనిచేస్తుండగా ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వారికి కుమార్తె సిరి ఆడుకోవడానికి బయటకు వెళ్ళింది. అప్పుడే అక్కడికి చేరుకున్న ఓ క్యాబ్ డ్రైవర్ తన వాహనాన్ని వెనక్కి తీసుకుంటుండగా దాని చక్రం కింద పడిన సిరి నలిగిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డ్రైవర్ను అదుపులోనికి తీసుకుని ఠాణాకు తరలించారు. మహబూబాబాద్లో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తపై న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో బోగా రవిచంద్రకు గాయాలయ్యాయి. దీంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. మన ఊరు మనబడి కార్యక్రమాన్ని మలక్పేట ప్రభుత్వ పాఠశాలలో ఎమ్మెల్యే బలాల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 14 పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. సైదాబాద్ ఎంఈఓ విజయలక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా తీశామని ప్రముఖ నటులు రాజశేఖర్ చెప్పారు. ఈ నెల 20న శేఖర్ చిత్రం విడుదల కానున్న సందర్భంగా తన కుటుంబ సభ్యులతో కలిసి సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ప్రేక్షకులను ఈ సినిమా అలరిస్తుందన్నారు. గతంలో తాను నటించిన రథయాత్ర సినిమా షూటింగ్ సింహగిరిపై జరగడంతో విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అప్పన్న స్వామిని దర్శించుకున్న వారిలో భరణి, రవివర్మ ఉన్నారు. వీరికి ట్రస్టీ వారణాసి దినేష్ రాజు స్వాగతం పలికారు. హైదరాబాద్ నగరంలోని పార్సీగుట్టలో మద్యం దుకాణం వద్ద మందుబాబులు వీరంగం చేశారు. ఒకరిపై మరొకరు మూకుమ్మడిగా దాడి చేసుకున్నారు. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పార్సీగుట్ట పద్మారావు మార్గంలో వాహనాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. అరగంటకు పైగా మద్యం బాబులు రోడ్డుపైనే కొట్టుకున్నారు.
తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులను కలిశారు. వారి పోరాటానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరు గర్జనకు బయలుదేరిన సిపిఐ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమమని నోటీసులో పేర్కొన్నారని, అయితే ప్రభుత్వానికి పార్టీలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. పోలీసు బలగాలతో ఉద్యమాలను అణిచివేయడం సాధ్యం కాదన్నారు. నిరసన తెలపడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల ప్రాథమిక హక్కు అని తెలిపారు. దానిని ఈ ప్రభుత్వం కాలరాస్తోందని ఆరోపించారు. వరంగల్లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్, నరేందర్, ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. చిత్తూరు జిల్లాలోని తాతయ్యగుంట గంగమ్మ జాతరలో భాగంగా నిర్వహించిన తొలి పూజలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండుగ ఇదేనని చెప్పారు. దాదాపు 900 సంవత్సరాలుగా ఈ జాతర జరుగుతోందన్నారు. దర్శకుడు బన్నీ వాసు తనని మోసగించాడని బోయే సునీత ఆరోపించారు. బంజారాహిల్స్లోని గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట బట్టలు విప్పేసి నిరసన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో కొంతమంది స్త్రీల పరిస్థితి ఇలానే ఉంటుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం చిత్రకళా విభాగం ఆధ్వర్యంలో కళా ప్రతిభ ప్రదర్శన ప్రారంభమైంది. ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ ప్రదర్శనను ప్రారంభించారు. విద్యార్థులు తీర్చిదిద్దిన కళారూపాలను ఆసక్తిగా తిలకించారు. ప్రతి విద్యార్థిని అభినందిస్తూ ప్రోత్సాహాన్ని అందించారు. చిత్రకళా ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని నగరవాసులు తిలకించాలని విభాగాధిపతి సింహాచలం తెలిపారు. రాతి, చెక్క, ఫైబర్, కాంస్య తదితర పదార్థాలతో తయారు చేసిన అందమైన కళాఖండాలు ప్రదర్శనలో కొలువు తీరాయి.